హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, మీ అందరిలో మేము ఉండాలి. మీరు చూస్తున్నారు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ యేసు సూర్య ఫ్రమ్ శ్రీకాకుళం. ఫ్రెండ్స్, కొత్త అంశాన్ని కొత్తదనాన్ని పరిచయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుండే మన సూర్య క్రియేషన్స్ తెలుగు ఈరోజు ఒక సరికొత్త అంశాన్ని మీకోసం నా కోసం తీసుకురావడం జరిగింది. మీకోసం, నా కోసం, మన అందరి కోసం. ఆ అంశం ఏంటంటే, మనం చాలా రకాల మూవీస్ చూస్తుంటాం. అలాగే చాలా రకాల మూవీస్ రివ్యూస్ని చాలా ఛానల్స్లో మనం వింటూ ఉంటాం. అదే మూవీ రివ్యూస్ టాపిక్ని సూర్య క్రియేషన్స్ తెలుగు, మన సూర్య క్రియేషన్స్ తెలుగు మనందరి కోసం, మీకోసం, మా కోసం, మనందరి కోసం వాయిస్తో, అంటే వాళ్ళందరూ విజువల్ ఎఫెక్ట్స్తో ఇస్తుంటారు కదా నార్మల్ ఛానల్స్. సో మనం కూడా వాయిస్ తోటి మూవీ రివ్యూస్ ఎందుకు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో సూర్య క్రియేషన్స్ తెలుగు ఈరోజు ఆ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. సో ఈ మూవీ రివ్యూస్ అనే ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఈ కాన్సెప్ట్ పైన మీ ఫీడ్బ్యాక్స్ అండ్ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడైతే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను మూవీ రివ్యూ. నా ఫస్ట్ మూవీ రివ్యూ ఈరోజు చెప్పబోయే మూవీ రివ్యూ ఏంటంటే, మనం ఆడబోయే మూవీ రివ్యూ ఏంటంటే, మూవీ నేమ్ వచ్చి జిబ్రా, స్టారింగ్ బై సత్యదేవ్, ప్రియ భవానీ శంకర్, అమృత అయ్యంగర్ అండ్ సత్య, కామెడియన్ సత్య, సత్యరాజ్, సునీల్ అండ్ అదర్స్. సో ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే రవి బసూర్ మనకి కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్, ఇవి మనకి బాగా పరిచయమైన సినిమాలే. వీటికి మ్యూజిక్ ఇచ్చిన అతనే ఈ సినిమాకి కూడా మ్యూజిక్ చేశారు. ఇంకా సినిమాటోగ్రఫర్ విషయానికి వస్తే సత్య పోమారు పేరు, సత్య పోమారు. ఎడిటింగ్ విషయానికి వస్తే అనిల్ క్రిష్ ఈ సినిమాకి ఎడిటర్గా వ్యవహరించారు. సత్య పోమారు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. ఇంకా సినిమా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఈశ్వర్ కార్తిక్ పెంగ్విన్ అనే సినిమా ఇంతకుముందు తీశారు. ఆ పెంగ్విన్ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నారు అనమాట ఈశ్వర్ కార్తిక్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, బ్యాంకులో ఉన్న లూప్ హోల్స్ని వాడి బ్యాంకింగ్ సెక్టర్ మీద సినిమా డిజైన్ అవుతుంది. సో సినిమా అయితే చాలా బాగా డిజైన్ చేశారు. స్టోరీ ఏంటంటే, స్వాతి అండ్ సూర్య వీళ్ళిద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్, డిఫరెంట్ బ్యాంక్స్లో వీళ్ళిద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల స్వాతి ఒక రాంగ్ అకౌంట్ నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. రాంగ్ అకౌంట్ నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా స్వాతికి కొన్ని సమస్యలు వస్తాయి. ఆ స్వాతికి ఎదుర్కొన్న సమస్యల్ని సాల్వ్ చేసే క్రమంలో సూర్య బ్యాంక్లో ఉన్న లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకుని ఒక ఫ్రాడ్ చేసి స్వాతిని ఆ సమస్య నుంచి బయట తీసుకొచ్చిన క్రమంలో ఇక్కడ ఆది అనే ఒక డాన్తో సూర్యకి సమస్యలు ఎదురవుతాయి. సో ఈ ఆది అనే డాన్ సూర్య వీళ్ళిద్దరూ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, సూర్య ఆది నుంచి వచ్చిన సమస్యలని సూర్య ఎట్లా ఎదుర్కొన్నాడు, ఇవన్నీ కూడా మన సినిమాలో చూసుకోవాలి. అసలు సినిమాలో ఆది ఎవరు, ఆదికి అంత, అవన్నీ కూడా మనం సినిమాలో చూసుకోవాలి. సో మిగతా క్లాసెస్ అన్నీ కూడా సినిమాలో బాగుంటాయి. సినిమా విషయానికి వస్తే మాత్రం ఓవరాల్గా సినిమా మనం చూడొచ్చు. సత్యదేవ్కి మంచి సాలిడ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ళ తర్వాత కొన్ని సోలో సినిమాస్ సత్యదేవ్కి వస్తున్నాయి, నిరుత్సాహపరుస్తూనే ఉన్నాయి. బట్ ఒక బ్లఫ్ మాస్టర్ తర్వాత సత్యదేవ్కి సోలో హిట్ అంటే ఈ సినిమా అనే చెప్పొచ్చు. ఈ సినిమాలో సాంగ్స్ అంత గుర్తుపెట్టుకునే విధంగా సాంగ్స్ లేకపోయినప్పటికీ కూడా సినిమాలో ప్లే అయ్యే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది మనకి చాలా బాగుంటుంది. అండ్ సినిమా ఇంకా మనకి బోర్ పడుతుందంటే ఎక్కడా బోర్ పడదు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి కూడా మనకి స్వాతి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన దగ్గర నుంచి కూడా మనకి స్టోరీలోకి సినిమా అయితే వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి స్టోరీ మనకి ఎంగేజ్ అవుతూ ఆది, సునీల్ అండ్ ఆది, సూర్యకి వీళ్ళ క్లాసెస్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా అంత ఇంపాక్ట్ ఏం పడవు.
ఎమోషన్ కూడా ఉంటుంది. ఎమోషన్ ఉన్నప్పటికీ కూడా అంత బోరింగ్ ఎమోషన్ అనిపిస్తుంది. కామెడీ కూడా అంత అవుట్డేటెడ్ కామెడీగా అనిపిస్తుంది. సత్య కామెడీ ఉంటుంది అక్కడక్కడ, కానీ అంత ఎందుకు వచ్చారా బాబు ఈ కామెడీ సీన్స్ అనే ఇరిటేషన్గా అయితే ఏముండవు. కానీ సినిమా అయితే ఎక్కడ బోర్ పడదు. అవుట్ అండ్ అవుట్ 2.5 hours మనం హ్యాపీగా మనం పెట్టినప్పటికి న్యాయమైతే జరుగుతుంది. బట్ ఇక ఫైనల్ ఒపీనియన్ సినిమా ఏంటంటే జిబ్రా అంతే. జిబ్రా ది కోబ్రా. ఫైనల్ వర్డ్ జిబ్రా ది కోబ్రా అంతే. సినిమాని కళ్ళు మూసుకొని మనం పెట్టే రూపాయి పెట్టినట్టుగా యాస్టేజ్గా చూడొచ్చు. అది నా ఫైనల్ రివ్యూ. ఈ రివ్యూ నచ్చినట్టయితే ఈ రివ్యూ పైన మీ కామెంట్స్ అండ్ మీ సజెషన్స్ అన్ని కామెంట్ రూపంలో చేయండి. వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మూవీ రివ్యూస్ మీకు కావాలి, నచ్చినట్టు అనిపిస్తే మాత్రం కామెంట్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తే మేము ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలవుతుంది అనేది ఆలోచిస్తాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. దిస్ ఈస్ యువర్ యేసు సూర్య. బాయ్ బాయ్.